వెనకంటే మాట్లాడుతున్నారు అధ్యక్ష తప్పుదా అన్ని మీరే మాట్లాడుకుంటారు. మీ మాట్లాడలేదు ఇక్కడ మాట్లాడలేదు. నో నో అధ్యక్ష నేను మాట్లాడిన తర్వాత అది ఎందుకండి అన్ని మీరే మాట్లాడుకుని. అధ్యక్ష దయచేసి మొదటిగా అలాంటి పదాలు వాడి అనవసరం బేజాలు పోవడం అనేది సమంజసం కాదనేది మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష. ఒకటి. రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష, అనుమతులు ఉన్నాయా లేదండి? అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీకి చెప్పారు. చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలూకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ బడికి భవనాలు కట్టినా ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా? ప్రజలతో పక్కింటో ఆ ప్రజలు అడుగుతారు అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారు అధ్యక్ష. దాంతో పాటు అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు. ఆ జీవోని ఎవరు కాదు మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎస్ ఎవరు డిఫర్ అవ్వట్లేదు. నేను రికార్డు పార్టీ ఐఎమ్ రికార్డ్. నేనేమే కాదలేదే, నేను చెప్తానే. ఎస్ భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము. దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు అది ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాం. హైదరాబాద్ కట్టాము అధ్యక్ష. హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్లు తీసి హైదరాబాద్ లో నుంచి ప్రభుత్వ భవనం కట్టాం. ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష? దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష. అందులోనూ ఏది అదేమో ప్రైవేట్ భవనం, ఎవరో ప్రైవేట్ ఆస్తా, అది డిప్యూటీ సీఎం గారు చూశారు, అలాగే సీఎం గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు. సార్ క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు. మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా సార్. మీరు ఏమండి చైర్మన్ గారు, మీరు సభ్యుడు యొక్క రెస్క్యూకి రావాలి కదా. అవును. ప్రశ్న అడిగింది రామారావు గారు. అవును. రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గలటా చేస్తుంటే సార్ మీరు ఒక పక్క చూసారు, రెండో పక్క కూడా చూడండి. ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు, ఏంటంటే ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు. మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీని గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీనికి సిగ్నేటరీస్ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వలా అనేది ఈ ప్రశ్న పైన ఎల్ఓపి గారికి హక్కు ఉంటుంది, మంత్రికి హక్కు ఉంటుంది. ఈ ప్రశ్న పైన ఏమంటే మంత్రులకి ఎల్ఓపికి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి. ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం. ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శాసనసభలో కూడా గంట సేపు చర్చించాం. మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ ని మీరు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరఫున మేము ప్రపోజ్ చేస్తాం, పెట్టమనండి. సుదీర్ఘంగా డిస్కస్ చేద్దాం దాని గురించి. అడుగుతానని ఇచ్చారు. ఇప్పుడు సార్ ప్రభుత్వ భవనాన్ని కడతారు సార్. అది వారు డిబేట్ ఎందుకు అవుతుంది, డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్పాను, మాట్లాడుతాను తప్ప లేకపోతే నేను మాట్లాడే సందర్భం కాదు. అయినప్పటికీ కూడా మన అచ్చెన్నాయుడు గారు నా పేరు కోట్ చేసి చెప్పారు. సభలో చర్చ జరిగింది. వాస్తవం ఆ రోజు ఇదే భవనాన్ని వాళ్ళ ఈ భవనం గురించి చర్చ జరిగింది. ఎంత కట్టారు తెలుసా అధ్యక్ష? రికార్డులో చూసుకోమని ప్రభుత్వం వాళ్ళ దగ్గర 14,000 రూపాయలు స్క్వేర్ ఫుట్. చూసుకోండి, 6,000 కాదు 14,000 చూసుకోండి. ఇది స్క్వేర్ ఫుట్ రికార్డు తీయమనండి. కూర్చోండి. 2007 ఈ ఫర్నిచర్ తో ఈ నాయుడు గారు నాది అయిపోయింది మాట్లాడుతుంది. నాకు అయిపోయింది, నాది అయిపోయింది మాట్లాడు. నేను తప్పు మాట్లాడితే మీరు సత్యం రికార్డులు అంతా రికార్డ్ అవుతుంది. ఏది మనం కూడా సీనియర్ సభ్యులం కాబట్టి తప్పు మాట్లాడి రికార్డులో తొలగిస్తే లేదు ఇంకోటి మాట్లాడితే మనం తలదించుకోవాల్సి వస్తుంది. అందుకు తప్పు మాట్లాడితే. కాబట్టి దయచేసి మీరు మాట్లాడింది చెప్పారు, మీకున్న అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు. నేను మాట్లాడిన వాళ్ళ సభలో 14,000 రూపాయలు చెప్పాను, ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి. ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి 25,000 చెప్తున్నారు. కాదండి అది కూడా చెప్పండి. తప్పు కాదు.
కాదని చెప్తే ఇప్పుడు ఫర్నిచర్ కాదు ఓన్లీ కన్స్ట్రక్షన్ 25,000 అయిందంటే ఓకే, అది మీ తాలూకు స్టేట్మెంట్, ఇది నా తాలూకు స్టేట్మెంట్. నా తాలూకు స్టేట్మెంట్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్